ఆయన ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. Even though it was only a short period, but we studied so deep things. తక్కువ సమయంలో కూడా లోతైన సంగతులు మనం ధ్యానం చేయగలిగాం. So it is the subject which we discuss is not a simple topic. It's Manamu- very difficult topics, but God has enabled us to understand little bit about that. మనం చర్చించుకున్న అంశాలు చిన్నవి కాదు, సామాన్యమైనవి కావు, చాలా లోతైనవి. అయినప్పటికీ కూడా ఆ సంగతులను అధ్యయనం చేయగలిగాం. అందులో కొంచెమే మనం చూడగలిగాము. We read few verses before going into this particular topics. ఈ ప్రత్యేకమైన అంశంలోనికి వెళ్ళుటకు ముందుగా కొన్ని వచన భాగాలు చదువుదాం. I would like to take this time also to thank the assembly for inviting me for this ministry. ఈ సమయంలో ఈ పరిచర్య నిమిత్తమై నన్ను ఆహ్వానించినటువంటి స్థానిక సంఘానికి నా ప్రత్యేకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. Especially I thank Brother David who invited me for these programs. ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన డేవిడ్ గారికి నా కృతజ్ఞతలు If తెలియజేస్తున్నాను. God willing, I'll be traveling I had to reach the airport by 6:30. So before time I will stop. Don't think that I will extend it, right? కనుక ఈ కూడిక అయిన వెంటనే నేను ప్రయాణం చేయాలి, విమానాశ్రయానికి వెళ్ళాలి. కనుక నేను ఎక్కువ సమయం తీసుకుంటానని మీరు అనుకోవద్దు. So please uphold me in your prayer. I will reach home around 12 or 1 o'clock. బహుశా మధ్యరాత్రి 12 గంటలు 1 గంటలకు నేను ఇంటికి చేరుకుంటాను. నా గురించి ప్రార్థన చేయండి. So because I am not a young man, very old man. So your prayer is very, very important for me. మీకు తెలుసు నేను యవనస్తుడిని కాదు, వృద్ధుడను. కనుక మీ ప్రార్థనలు నాకు అవసరమై ఉన్నవి. Now we will turn to the book of Ezekiel chapter 38. ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలోనికి మన బైబిల్ గ్రంథాలను త్రిప్పుదాం. Ezekiel chapter 38. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం. Actually we should read the whole 38 and 39 to understand the details about it. అందుని గురించిన వివరాలు అర్థం కావటానికి 38, 39 రెండు అధ్యాయాలు కూడా పూర్తిగా చదవాలి. We will read at least verse 1 to 6 in the beginning. 38 verse 1 to 6. ప్రారంభంలో 38వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల వరకు మనం చదువుదాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, మాగోగు దేశపు వాడగు గోగు అనగా రోషునకును మెషకునకును తూబాలునకును అధిపతి అయిన వాని తట్టు అభిముఖుడవై అతని గూర్చి ఈ మాట ఎత్తి ప్రవచింపము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, రోషునకును మెషకునకును తూబాలునకును అధిపతియగు గోగు, నేను నీకు విరోధినై ఉన్నాను. నేను నిన్ను వెనుకకు త్రిప్పి నీ దవడలకు గాలములు బిగించి నిన్నును నీ సైన్యమంతటిని గుర్రములను నానా విధములైన ఆయుధములను ధరించి నీ రౌతులనందరినీ కవచములను డాళ్లను ధరించి ఖడ్గములు చేత పట్టుకుని వారిని అందరినీ మహా సైన్యముగా బయలుదేరదీసేదను. నీతో కూడిన పారసీక దేశపు వారిని, కూషీయులను, పూతు వారిని అందరినీ, డాళ్లను శిరస్త్రాణములను ధరించు వారిని అందరినీ నేను బయలుదేరదీసేదను. గోమెరును అతని సైన్యమంతయును, ఉత్తర దిక్కులలో నుండి తోగర్మాయును అతని సైన్యమును, జనములు అనేకములు నీతో కూడా వచ్చును. Yes. May the Lord bless the reading of this portion of the scripture. లేఖనములో చదవబడిన ఈ వాక్య భాగాన్ని ప్రభు మన కొరకు దీవించి అనుగ్రహించును గాక. Prophetically, these two chapters, Ezekiel 38 and 39, is very, very important. యెహెజ్కేలు గ్రంథం 38, 39 అధ్యాయాలు ఈ ప్రవచనాలు చాలా ముఖ్యమైనటువంటివి. Here is a war which is mentioned that is going to happen in the future. In the past, never happened. It is going to happen in the future. గతంలో ఎన్నడూ జరగలేదు, భవిష్యత్తులో జరగనైన యుద్ధముల గురించి ఇక్కడ వ్రాయబడి ఉన్నది. Normally, it is called as Gog Magog war. వాస్తవానికి ఇది గోగు మాగోగు యుద్ధముగా పిలువబడుతుంది. Sometimes it is called as a Russian attack on Israel. కొన్నిసార్లు ఇది రష్యా ఇశ్రాయేలు మీద యుద్ధము చేయటం గురించి అంటూ ఉంటాం. Russia, along with the neighboring countries, they will come together and attack Israel. రష్యా తన పొరుగున ఉన్న దేశాలను సమకూర్చుకొని
ఇజ్రాయేల్ మీద యుద్ధానికి చేయటానికి బయలుదేరతారు. Primarily, Russia and Iran are involved in this war. ప్రాథమికంగా ఈ యొక్క యుద్ధంలో ఉండేవారు రష్యా, ఇరాను దేశముల వారు. And many of the Bible scholars getting confused this war with the Armageddon. అనేక మంది ఈ యుద్ధాన్ని గురించి హర్మగెద్దోను యుద్ధం అనుకొని గలిబిలిలో ఉన్నారు. But I told you very clearly, this war is different from Armageddon. నేను మీకు స్పష్టంగా తెలియచేశాను, ఈ యుద్ధము హర్మగెద్దోను యుద్ధము కాదు, ఇది వేరు. I have given the differences in the slides in the morning class. ఉదయకాలం తరగతిలో అందుని గురించిన వివరాలు స్లైడ్లుగా మీకు చూపించడం కూడా జరిగింది. What is the name of the war? ఆ యుద్ధం పేరేంటి? గోగు మాగోగు. Similarly, there is another war, same name, Gog Magog. అదే రీతిగా అదే పేరున మరి ఒక యుద్ధం ఉంది, గోగు మాగోగు యుద్ధం. Revelation 20, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం verse 7 you read. 7వ వచనాన్ని చదువుదాం. 7 and 8. ప్రకటన గ్రంథం Chapter 20 verse. 20వ అధ్యాయం 7-8 వచనాలు. 20 verse 7 and 8. 20వ అధ్యాయం 7-8 వచనాలు. 1000 సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును, భూమి నలుదిశల యందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. The Satan will gather people and he initiating a war. What is the name of the war here? సాతాను ప్రజలను సమకూర్చి ఇక్కడ ఒక యుద్ధాన్ని ప్రకటిస్తాడు. ఆ యుద్ధం పేరేంటి ఇక్కడ? Gog Magog war. గోగు మాగోగు యుద్ధము. See, there are two Gog Magog war that is going to happen in the future. భవిష్యత్తులో 2 యుద్ధాలు, గోగు మాగోగు యుద్ధాలు జరగబోతూ ఉన్నాయి. They are not the same, they are different. అవి 2 ఒకటి కాదు, అదే పేరున 2 యుద్ధాలు జరుగుతాయి. One Gog Magog war we see in the described in the book of Ezekiel 38 and 39. ఎహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 39వ అధ్యాయంలో అక్కడ ఒక గోగు మాగోగు యుద్ధం వివరించబడింది. That war will take place before the millennial kingdom. ఆ యుద్ధం 1000 ఏండ్ల రాజ్య పరిపాలనకు ముందుగా జరిగే యుద్ధం. We will go into the details and the timing and all to understand. అది ఎప్పుడు జరుగుతుందో ఆ సమయం గురించి వివరణలోనికి మనం వెళ్దాం. The second war, రెండవ యుద్ధం, it is going to happen after 1000 years. We saw that the Satan is released after 1000 years and he will war with the Lord Jesus Christ. రెండవసారి ఆ రెండవ యుద్ధం గోగు మాగోగు యుద్ధం 1000 ఏండ్ల పరిపాలనా కాలం తర్వాత జరుగుతుంది. ఇక్కడే వ్రాయబడింది, 1000 సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడిన అప్పుడు జరుగుతుంది. Both are different. ఈ 2 యుద్ధాలు వేరు వేరు, ఒకటి కాదు. This slide I am showing you to show the difference between the Gog Magog of Ezekiel and the Gog Magog of Revelation. మీ ఎదుట ఉన్నటువంటి యొక్క పటములో ఎహెజ్కేలు గ్రంథంలో చెప్పబడిన గోగు మాగోగు యుద్ధం, అలాగే ప్రకటన గ్రంథంలో చెప్పబడిన ఇంకో గోగు మాగోగు యుద్ధం యొక్క వ్యత్యాసాలు నేను మీకు తెలియజేస్తాను. So look at in the book of Ezekiel, the Gog Magog war is going to happen before 1000 years, pre-millennium. ఎహెజ్కేలు గ్రంథంలో 38, 39 అధ్యాయాలు చెప్పబడిన ఆ గోగు మాగోగు యుద్ధము 1000 ఏండ్ల పరిపాలనా కాలానికి ముందుగా జరిగే యుద్ధము. And the book of Revelation, the Gog Magog will take place after 1000 years. ప్రకటన గ్రంథంలో చెప్పబడిన గోగు మాగోగు యుద్ధము 1000 ఏండ్ల పరిపాలన తరువాత జరిగే యుద్ధం. Okay, now secondly, రెండవదిగా the book of Ezekiel, the Gog Magog, the army is coming from the north, uttermost north. That is what is mentioned. ఎహెజ్కేలు గ్రంథం 38, 39 అధ్యాయంలో జరిగే గోగు మాగోగు యుద్ధము, అక్కడికి ప్రజలు ఉత్తరం యొక్క చివరి నుండి వస్తారు. In the book of Revelation, ప్రకటన గ్రంథంలో the armies are coming from the 4 sides. సైన్యము నలుదిక్కుల నుండి వస్తారు ఈ గోగు మాగోగు యుద్ధంలో. See the difference very clearly. ఈ తేడా చాలా స్పష్టంగా ఉంది చూడండి. Now in the book of Ezekiel, ఇప్పుడు ఎహెజ్కేలు గ్రంథంలో the nations that is coming to fight with Israel, names are given. ఇశ్రాయేలు దేశంతో యుద్ధం చేయడానికి వచ్చే దేశాల యొక్క
పేర్లు అక్కడ ఇవ్వబడ్డాయి. The Russia, రష్యా, Persia, పర్షియా, and Togarma, తోగర్మా, Libya, Ethiopia. ఎస్, All these countries are there. ఈ దేశాలన్నీ కూడా ఆ పేర్లు చెప్పబడ్డాయి. మొదటి గోగు మాగోగు యుద్ధానికి వచ్చే సైన్యాన్ని గురించి. Now, in the book of Hezekiel, ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథంలో why they are coming? ఎందుకు వస్తున్నారు వారు? They want to loot, they want to spoil the nation of Israel. ఇశ్రాయేలు దేశాన్ని పాడు చేయటానికి, ఇశ్రాయేలు దేశాన్ని దోచుకోవటానికి వస్తారు. They are very rich. వారు చాలా ధనవంతులు. So they want to take away the riches of Israel. ఇశ్రాయేలు యొక్క సంపదనంతటిని కొల్లగొట్టడానికి వస్తారు వాళ్ళు. Whereas in the book of Revelation, అయితే ప్రకటన గ్రంథంలో they are coming to war to attack Jesus Christ and the saints. యేసుక్రీస్తు ప్రభు వారి మీద, పరిశుద్ధుల మీద యుద్ధం చేయటానికి వారు వస్తారు. Okay. సరే. Now, in the book of Hezekiel, యెహెజ్కేలు గ్రంథంలో after the war, we see that their dead bodies are buried. యుద్ధం తర్వాత వారి యొక్క శరీరాలు పాతి పెట్టబడతాయి. It takes a lot of time to bury the dead body. వారిని సమాధి చేయటానికి, వారి శవాలను సమాధి చేయటానికి చాలా సమయం పడుతుంది. Whereas in the book of Revelation, ప్రకటన గ్రంథంలోనైతే we see that there is no burial because they are burned with the fire. అక్కడ సమాధులు చేసే అవకాశం లేదు. కారణం ఏమిటంటే వారు అగ్ని చేత కాల్చబడ్డారు. So very clear difference we can see there. చాలా స్పష్టమైన వ్యత్యాసం మనం ఇక్కడ చూస్తున్నాం. Now, in the book of Hezekiel, the Satan is bound for 1,000 years after this war. అయితే ఈ యెహెజ్కేలు గ్రంథంలో చెప్పబడినటువంటి ఈ గోగు మాగోగు యుద్ధం తర్వాత సాతానుడు 1000 ఏళ్లు బంధించబడతాడు. And in the book of Revelation, ప్రకటన గ్రంథంలోనైతే after the war, the Satan is thrown into the lake of fire. ఆ సాతానుడు యుద్ధం తర్వాత అగ్నిగుండములో పడవేయబడతాడు. So these are the differences between the book of Hezekiel, the Gog and Magog, and the book of Revelation, Gog and Magog. It shows that both are different. యెహెజ్కేలు గ్రంథంలో ఉన్న గోగు మాగోగు యుద్ధానికి, ప్రకటన గ్రంథంలో ఉన్న గోగు మాగోగు యుద్ధానికి ఈ తేడాలు, ఈ వ్యత్యాసాలు ఖచ్చితంగా తెలుస్తూ ఉన్నాయి. Now, the question is there, whether the war now which is going on, is it this war? ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఇప్పుడు జరుగుతున్న యుద్ధము ఈ యుద్ధమేనా? Definitely it is not that. ఖచ్చితంగా ఆ యుద్ధం అయితే కానే కాదు. Okay, behind the Iran, Russia is supporting. All the support is given by Russia. అవును, ఇరాన్ వెనకాల రష్యా ఎంతో ఎక్కువగా మద్దతు ఇస్తుంది, సహాయం చేస్తుంది, వాస్తవమే. But if you read the description of Hezekiel and 38 and 39, present war cannot be compared to that. అయితే యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 39వ అధ్యాయాన్ని మనము వివరణాత్మకంగా చదివితే ఇప్పుడుండే యుద్ధానికి ఆ యుద్ధానికి పోలిక లేదు. ఆ యుద్ధం అయితే కాదు. Timing of this war is mentioned, this Russian war is mentioned very clearly. ఈ రష్యా యుద్ధం యొక్క సమయం ఎప్పుడు జరుగుతుందో అనే సంగతి చాలా స్పష్టంగా తెలియజేయబడింది. Look at that. చూద్దాం. When it is going to happen? ఎప్పుడు జరుగుతుంది ఆ యుద్ధం? 38 verse 8 you read. 38వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. చాలా దినములైన తర్వాత నీవు శిక్ష నందుదువు, సంవత్సరముల అంతములో latter years, right? సంవత్సరముల అంతములో నీవు ఖడ్గము నుండి తప్పించుకొని ఆయా జనములలో. Timing is very clear that is going to happen in the latter years. Latter years, prophetically speaking, the end time. అయితే ఇక్కడ చాలా స్పష్టంగా సంవత్సరముల అంతములో అని చెప్పిన మాట బైబిల్ గ్రంథం యొక్క ప్రవచనం యుగ సమాప్తి, అంత్యకాలం అని మనకు అర్థం కావాలి. So the war, this Russian war will take at the end of the years, that is last days before the coming of the Lord. అంత్య దినములలో ప్రభు రాకడకు ముందుగా ఈ యుద్ధము జరుగుతూ ఉంది. Now chapter verse 16 you can look at that. 16వ వచనం చదువుదాం. మేఘము భూమిని కమ్మినట్లు ఇశ్రాయేలీయులకు నా జనుల మీద పడెదరు, అంత్య దినములందు అది సంభవించును. That notice that latter day. అంత్య దినములు ఆ మాట గమనించండి. See, in the beginning says the latter years. ప్రారంభంలో అంత్య సంవత్సరాలు. Yeah, same. And next verse says the latter days. ఆ తర్వాత మనం చూస్తే అంత్య దినములని మనం చూస్తాం. If you combine together, రెంటిని మనం కలిపితే you can say like that. ఇలాగ మనం చెప్పొచ్చు. This war will take place at the latter days of the latter years. అయితే సంవత్సరముల అంతములో
అంత్య దినములలో ఈ యుద్ధం జరగబోతుంది. So at the latter days of the latter years, this war will take place. ఆ సంవత్సరముల అంతము అంత్య దినములలో ఈ యుద్ధం జరగబోతుంది. Again, timing is mentioned when it is going to happen. మరలా ఎప్పుడు జరుగుతుందో ఆ సమయం ప్రస్తావించబడింది. Verse 9, you read that. 9వ వచనాన్ని చదువుదాం. గాలివాన వచ్చినట్లును మేఘము కమ్మినట్లును నీవు దేశం మీదకి వచ్చెదవు, నీవును నీ సైన్యమును నీతో కూడిన బహు జనమును దేశం మీద వ్యాపింతురు. Yeah, when they were 10 just they gathered together. Yes. Yes, Yes, when the people are when they are verse 12, you read it in 12వ వచనం చదువుదాం. వారిని దోచుకొని కొల్ల సొమ్ముగా పట్టుకొనుటకై పూర్వము పాడై మరలా నివసింపబడిన స్థలముల మీద తిరిగిపోయేదను. ఆయా జనములలో నుండి సమకూర్చబడి పశువులను సరుకులను కలిగి భూమి నట్టనడుము నివసించు జనుల మీదకి తిరిగిపోయేదను. See, look at that. Upon the people that are gathered out of the nation. ఆయా జనములలో నుండి సమకూర్చబడి వేరే వేరే జనముల నుండి సమకూర్చబడతారు. will be gathered out of the nations. At that time it will happen. ఆయా జనములను సమకూర్చబడిన సమయంలో ఆ యుద్ధం జరుగుతూ ఉంది. Please note down, that's very important. అది చాలా ముఖ్యం, గమనించండి. Today Israel is gathered from all the nations. ఈ దినాన ఇశ్రాయేలు దేశం చుట్టూ అనేకమైన దేశాలు కూడుకుంటున్నాయి. 1948 Israel formed a nation. They were gathered from 108 countries they came. అయితే ఇశ్రాయేలు దేశము 1948వ సంవత్సరంలో ఆవిర్భవించినప్పుడు 108 దేశాల నుండి యూదులు వచ్చారు. That doesn't mean that all Jewish people gathered there. దాని అర్థం యూదులందరూ అక్కడికి వచ్చారని కాదు. But Bible very clearly says when the Lord is coming in glory at that time, then all the nations will be gathered together. అయితే ప్రభువు మహిమగల ప్రత్యక్షతలో వచ్చినప్పుడు ఆయా జనముల నుండి ప్రపంచం నలుమూలల నుండి యూదులు సమకూర్చబడతారు అనే సంగతి మనకు తెలుసు. Matthew chapter 24 verse 31, you read that. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 31వ వచనం చదువుదాం చూడండి. Verse 30 says about the glorious coming of Christ. 30వ వచనం ప్రభు యొక్క మహిమగల ప్రత్యక్షను తెలియచేస్తుంది. Yeah, Son of Man will come in the clouds of heaven with the power and great glory. Verse 30. 30వ వచనంలో అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును, అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి. Verse 31. 31వ వచనం, మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును, వారు ఆకాశం యొక్క ఈ చివర నుండి ఆ చివర వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొనిన వారిని పోగు చేయును. Yeah, he will gather his elect from four winds, from four sides of the earth. From everyone they will be gathered together. ఆయన ఏర్పరచిన వారిని అందరినీ నలుదిక్కుల నుండి అందరినీ సమకూరుస్తారు ఆ సమయాన. Amos 9:9, you read that. ఆమోసు 9:9 చదువుదాం చూడండి. He says that everyone will be gathered. అందరూ సమకూర్చబడతారు, అక్కడ మనం చూడాలి. Yeah, Amos chapter 9 verse 9. ఆమోసు 9:9, నేను ఆజ్ఞ ఇయ్యగా ఒకడు ధాన్యము జల్లెడతో జల్లించినట్లు ఇశ్రాయేలీయులను అన్యజనులందరిలో జల్లింతును గాని ఒక చిన్న గింజ అయినా నేలరాలదు. Yeah, as a sieve we see that, as a sieve we see even the same way, even not a grain will lose. Every Jewish person will be gathered back. ధాన్యం జల్లెడతో జల్లించినట్లు ఒక చిన్న గింజ కూడా పోకుండా యూదులందరూ కూడా అప్పుడు ఇజ్రాయేలు సమకూర్చబడతారు. 1948 when they were gathered, 1948లో వారు సమకూర్చబడినప్పుడు it is not 100% gathering. వారు 100% సమకూర్చబడలేదు. Even now there are so many Jewish people are living in Bombay. ఇప్పుడు కూడా చాలా మంది యూదులు ముంబైలో నివసిస్తున్నారు. There are thousands and thousands of Jewish people are living in Israel, US. అమెరికాలో వేల కొలది యూదులు నివాసం చేస్తున్నారు. So there are so many people are scattered all over the world even now. ఇప్పుడు కూడా చాలా మంది యూదులు ప్రపంచ వ్యాప్తంగా చెదరి ఉన్నారు. But when the Lord comes in glory, ప్రభు మహిమతో వచ్చినప్పుడు he will blow the trumpet and all the Jewish people will be gathered in Israel. ఆయన బూర ఊదగా ప్రపంచము నలుమూలలో ఉన్న యూదులు అందరూ సమకూర్చబడతారు. And they will come with their wealth. వారు ఆస్తితో సంపదతో వస్తారు. As I told you, they are all billionaires. నేను మీకు చెప్పినట్లుగా వారు కోటేశ్వరులు. These Jewish people
Actually, they are diamond merchants. The richest diamond merchants are వాస్తవానికి Jewish people. యూదులు వజ్రాల వ్యాపారం చేసేవారు, ఖరీదైన వజ్రాల వ్యాపారం చేస్తారు. And they all will be gathered with their wealth in Israel. వారు తమ సంపద అంతటితో కూడా ఇశ్రాయేలులో సమకూర్చబడతారు. And when they gather, the Russia will think it is better to go and take all this wealth. ఎప్పుడైతే వారు అలాగ తమ సంపదతో వస్తారో రష్యా వాళ్ళు అనుకుంటారు ఇప్పుడు వారి మీద యుద్ధం చేసి వారి సంపద అంతా దోచుకోవచ్చు. So this war is not that war because the regathering of Israel has not taken place. అయితే ఈ యుద్ధం అయితే ఆ యుద్ధం కాదు. కారణం ఏంటంటే ఇప్పుడు ఇశ్రాయేలులు అందరూ సమకూర్చబడలేదు. And not only that, అంత మాత్రమే కాదు, in verse 9 and 14 we see that when they are living in safety at that time, this war will take place. yes Verse 9. ఆమోస్ Yeah, no, Ezekiel. We are talking about Ezekiel. ఎస్కేల్ 38, verse 9 and 14. When they dwell, ఎస్కేల్ గ్రంథం 38వ అధ్యాయం 9 నుంచి 14 వరకు. yeah, no, only 9 you read. The word is there, no. 9వ వచనం మాత్రం చదువుదాం. గాలివాన వచ్చినట్లును మేఘము కమ్మినట్లును నీవు దేశం మీదకి వచ్చేదవు, నీవును నీ సైన్యమును నీతో కూడిన బహు జనమును దేశం మీద వ్యాపింతురు. Verse 8, last part. They shall dwell safely. 8వ వచనం చివరి భాగంలో మనం చదివినట్లయితే ఆ జనులలో నుండి రప్పించబడి నిర్భయముగా Again in verse 14. మరలా 14వ వచనంలో My people of Israel shall dwell safely that thou not know it. నా జనులకు ఇశ్రాయేలు నిర్భయముగా నివసించు కాలమున నీవు తెలుసుకుందువు కదా. Today Israel is not safely dwelling. ఇప్పుడు ఇశ్రాయేలు క్షేమంగా కానీ నిర్భయంగా కానీ లేదు. Every day they have a fear. ప్రతిదినం వారికి భయమే When the attack will come. ఎప్పుడు దాడి జరుగుతుందో. So this attack, before that we know that they were attacked constantly. Israel is the only country constantly attacking. Every year they have war. అయితే ఇశ్రాయేలు దేశం ఒక్కటి మాత్రమే నిరంతరాయంగా దాడులు ఎదుర్కొంటూ ఉంది. Don't think that Israel is going and attacking. Their enemy is coming and attacking. ఇశ్రాయేలు వెళ్ళి వారి మీద యుద్ధం చేస్తుందని మీరు అనుకోవద్దు. వారు వచ్చి ఇశ్రాయేలు మీద యుద్ధం చేస్తున్నారు. Their policy is live or die. Sometimes if they keep quiet, they will come and kill them. వారి సూత్రం ఏంటంటే బ్రతకటమా చంపటం అనేది. Because in the history of Israel, they were always attacked. So they have a fear. And because of that fear, they are attacking the enemy. ఇశ్రాయేలీయులు చరిత్రలో ఎప్పుడు దాడులను ఎదుర్కొన్నవారు కాబట్టి వారిలో ఒక భయం ఉంది, కాబట్టి వారు ఇతరుల మీద దాడి చేస్తారు. So the timing is very clearly mentioned when Israel will dwell safely. అయితే ఇక్కడ ఆ సమయం చాలా తేటగా చెప్పబడింది, వారు నిర్భయముగా ఉన్న సమయమున. Now which time? That is very, we will analyze that later on. Okay. తర్వాత విశ్లేషణ చేస్తాం ఏ సమయం అది. Now let us look into the people who is coming to attack Israel. ఇశ్రాయేలు మీద యుద్ధం చేయడానికి వచ్చే వాళ్ళు ఎవరో చూద్దాం. Chief prince of Gog. గోగు యొక్క ప్రధాని వస్తాడు. రష్యా. In Hindi and all, I don't know in Telugu, it's Rosh it is mentioned. Yeah, Rosh is there. Rosh means the old name of Russia. రష్యా యొక్క పాత పేరు రోషు. Russia is the prince of this one. Chief రోషు అంటే రష్యా ఈ యుద్ధానికి ప్రధానంగా ఉండేటువంటి దేశం. Meshach is mentioned. Meshach is the old name of Moscow. మెషకు అనే పేరు చెప్పబడింది, అది మాస్కో యొక్క పురాతనమైన పేరు మెషకు. Then the other country is mentioned, Tubal. తూబాలు అనే పేరుంది. Tubal is the Asiatic Russia. Russia has two parts. One part of the Russia is in Europe and the other part is in Asia. రష్యా రెండు భాగాలుగా ఉంది. రష్యాలో కొంత భాగం ఆసియా ఖండంలో ఉంది, మరి కొంత భాగం ఐరోపా ఖండంలో ఉంది. ఇప్పుడు ఈ తూబాల్ అనేది ఆసియా ఖండంలో ఉన్న రష్యా భాగం. Yeah, that is correct. That is the portion which is in Asia is called Tubal. అది ఆసియాలో ఉన్న రష్యా యొక్క భూభాగము తూబాలుగా చెప్పబడుతుంది. Along with him, who is coming? తనతో పాటు ఎవరు వస్తున్నారు? The Persia. పర్షియా. We have seen that another name of Persia, modern name. పర్షియా గురించి మనం చూసాం. పర్షియా యొక్క ఇప్పుడు ఆధునికమైన పేరేంటి? Iran is coming. ఇరాన్ కూడా వస్తుంది. Then Kush, Ethiopia. కూషు ఇథియోపియా. The northern part of Africa is ఆఫ్రికా ఉత్తర భాగం కూడా. And Put.
పూతు. Put is the new name is Libya. అది లిబియా యొక్క కొత్త పేరు పూతు. So they are also joining in the war. ఆ యుద్ధంలో వారు కూడా కలుసుకుంటారు. And Gomer. గోమేరు Gomer is the name of Germany, old name of జర్మనీ యొక్క పురాతనమైన పేరు గోమెరు. And Togarma. తోగర్మ అనే దేశం. Togarma is the name of Turkey, Armenia. టర్కీ పూర్వపు పేరు Armenia, Turkey. ఆర్మేనియా పేరు తోగర్మ. Togarma. So you see that these are the countries that is coming together to attack Israel. ఈ దేశాలన్నీ కూడా కలిసి ఇశ్రాయేల్ మీదకి యుద్ధానికి వస్తాయి. The present war is not characterizing this thing. అయితే ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం ఏదైతే ఉందో అందులో ఇవన్నీ లేవు. So today's war we cannot consider that it is the fulfillment of Ezekiel 38 and 39. ఇప్పుడు ఏదైతే యుద్ధం జరుగుతుందో ఆ యుద్ధము యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 39వ అధ్యాయంలో చెప్పబడిన ఆ యుద్ధం కాదు. It is again the future war. It is not so far happened. ఇంతవరకు జరగలేదు. ఈ యుద్ధం భవిష్యత్తులో జరుగుతుంది. Now why they are coming? వారు ఎందుకు వస్తున్నారు? Look at that. చూడండి. They are coming to take a great spoil. వారి యొక్క సొమ్మును దోచుకోవటానికి వారు వస్తారు. They are coming to take away silver and gold. ఆ వెండి బంగారములను దోచుకొని పోవటానికి వాళ్ళు వస్తారు. దోపుడు సొమ్ము కోసం వస్తారు. They are coming to take the cattle and the goods of the people. వారి యొక్క పశువులను వస్తువులను తీసుకొని పోవటానికి వస్తారు. So in a simple manner they are coming to loot, rob. సులువుగా చెప్పాలి అంటే వాళ్ళు దోచుకోవటానికి వస్తారు. One of the greatest treasures of Israel, ఇశ్రాయేలులో ఉండే శ్రేష్టమైన ఖజానా ఏమిటంటే the Dead Sea. అది మృత సముద్రం. You heard about Dead Sea? మృత సముద్రాన్ని గురించి విన్నారా? Dead Sea is the lowest part of the earth, crust of the earth. ఆ భూమి యొక్క అత్యంత అడుగు భాగంలో క్రింది భాగంలో ఉన్న స్థలం ఈ మృత సముద్రం. If you want to go to Dead Sea, you have to go down, 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 and when you reach the Dead Sea. ఆ మృత సముద్రం నువ్వు వెళ్ళాలంటే దిగి 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 వెళితే అప్పుడు నువ్వు అక్కడికి చేరగలవు. Actually, it is not a sea; it is a lake. వాస్తవానికి చెప్పాలంటే అది సముద్రం కాదు, అదొక సరస్సు. But actually, if you taste that salt, it is a full of salt water. వాస్తవానికి ఆ నీటిని కనుక మనం రుచి చూస్తే అదంతా కూడా ఉప్పుమయమై ఉంటుంది. Bible scholars believe. బైబిల్ పండితులు నమ్ముతారు. Sodom and Gomorrah, you might have heard about it. సొదొమ గొమొర్రా గురించి విని ఉంటారు కదా. Once upon a time, this place was where the Sodom and Gomorrah was there. ఒకానొక సమయంలో ఇప్పుడు ఉన్న మృత సముద్రమే సొదొమ గొమొర్రా పట్టణాలు. And God's judgment came upon Sodom and Gomorrah. దేవుని తీర్పు సొదొమ గొమొర్రా మీదకి వచ్చింది. Brimstone was showered upon the Sodom and Gomorrah. అగ్ని గంధకములు ఆ గ్రామముల పట్టణముల పైన కురిశాయి. You heard about the Lot's wife. What happened to her? లోతు భార్య గురించి మీకు తెలుసు కదా, ఏమైందామా? She became the pillar of ఆమె salt. ఉప్పు స్తంభం అయిపోయింది. And because of this, brimstones were showered. Because of that, it happened. అయితే అగ్ని గంధకములు కురియుట వలన ఆ రీతిగా అది జరిగింది. So Sodom and Gomorrah once upon a time was there in the Dead Sea area. ఆ మృత సముద్రం ఉన్న ప్రాంతంలో ఒకానొక సమయంలో సొదొమ గొమొర్రా పట్టణాలు ఉన్నాయి. The water now is full of salt. ఇప్పుడున్న ఆ నీరు పూర్తిగా ఉప్పు. All the chemicals are dissolved in that. రసాయనాలన్నీ కూడా ఆ సముద్రంలోకి వెళ్తాయి. And if you extract that chemicals, it's a billions and billions of dollars you can get it. ఇప్పుడు గనక ఆ రసాయనాలు గనక బయటకు తీసుకుని వస్తే కోట్ల కొలది కోట్లు డబ్బు సంపాదించవచ్చు అమ్మి. So the Russia is always having an eye to take that and extract the minerals from this Dead Sea area. కనుక ఈ మృత సముద్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఆ రసాయనాల మినరల్స్ ను దోచుకొని ధనం సంపాదించుకోవాలని ఎప్పుడు రష్యా చూస్తూనే ఉంది. And once I just took the little water from the Dead Sea and tasted. It's very penetrating. It was just going deep into the tongue. Very penetrating, painful it is. ఒకసారి ఒక చిన్న మృత సముద్రంలో నీటి చుక్కను నా నాలుక పైన వేసుగానే నాలుక తెగిపోయింది, లోపలికి వెళ్ళిపోతా ఉంది, ఆ యొక్క దూసుకొని పోతా ఉంది ఆ నీరు నాలుకలోకి. In the Dead Sea, if you go and fall in the Dead Sea, నీ వెళ్ళి మృత సముద్రంలో పడ్డావు అనుకో, you will not go down, you will float in the water. నువ్వు మునిగిపోవు, పైన తేలుతూ ఉంటావు. So it's a good place for learning swimming. కనుక ఈత నేర్చుకోవడానికి మంచి స్థలం అది. Swimming is there, you will be floating. కనుక ఈత కొడుకు నువ్వు నీళ్ళల్లో తేలొచ్చు.
but it's not a good place for swimming. అయితే ఈత నేర్చుకోవడానికి మంచి స్థలం కాదు అది. Because if a drop of water enters your eye, it will burn you. అయితే ఒక చిన్న నీటి చుక్క నీ కంట్లోకి వెళ్ళిపోయినా మండిపోద్ది నీకు. You have to be very careful when you are swimming there. అక్కడ నువ్వు ఈత కొట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. Of course, I went and I tried to swim. That is, I was floating only. అయితే నేను వెళ్ళి ఈదటానికి ప్రయత్నం చేశాను కానీ మునగలేదు, పైన తేలిపోతున్నా. It is a place where the mud and all these things are. Hundreds of people, they come, they apply the mud of, they say it's good for skin disease. ఆ మృత సముద్రం తీరం ఉన్నటువంటి ఆ మట్టి, బురద మట్టి అంతా కూడా అక్కడికి వచ్చిన వాళ్ళు వాళ్ళ చర్మానికి పూసుకుంటారు. కారణం ఏంటంటే అది చర్మ వ్యాధులను తీసివేస్తుందంట. Near the Dead Sea area, there are mineral extracting factories are there. అయితే ఈ మృత సముద్రం సమీపంలో ఈ మినరల్స్ ను తయారు చేసేటువంటి కర్మాగారాలు ఉన్నాయి. So as I told you, the people say that it can extract billions of dollars minerals. కనుక ప్రజలు చెప్పే విషయం ఏంటంటే ఆ మృత సముద్రం ద్వారా దాంట్లో ఉన్న మినరల్స్ ద్వారా కోట్ల రూపాయల వ్యాపారం చేయొచ్చని చెప్తారు. So some Bible scholars believe that Russia is coming and attacking Israel. Probably they want this Red Sea. కొంతమంది బైబిల్ పండితులు చెప్తున్న మాట ఏంటంటే ఈ మృత సముద్రం ద్వారా సంపాదించుకోవటానికి, ఆ డబ్బు సంపాదించుకోవటానికి రష్యా యుద్ధానికి వస్తుందట. They are coming to take away the wealth of Israel. ఏదేమైనప్పటికీ కూడా ఇశ్రాయేలీల యొక్క సంపదను దోచుకోవటానికి వారు వస్తారు. Now here we see that how this the Russia will be attacked and how God will help the Israel. ఇక్కడ రష్యా ఇశ్రాయేల్ మీద ఎలాగ యుద్ధం చేస్తుంది, ప్రభు ఎలాగ వారికి సహాయం They చేస్తారు. are destroyed by the natural calamity. There will be an earthquake and they will be destroyed. అక్కడ ప్రకృతి వైపరీత్యం వలన వారు నాశనం చేయబడతారు. అక్కడ భూకంపం జరుగుతుంది. Yes, a great shaking in the land of Israel will take place. అక్కడ ఇశ్రాయేల్లో ఒక పెద్ద భూకంపం కలుగుతుంది. Mountains shall be thrown, verse 20. 20వ వచనంలో పర్వతములన్నీ కూడా నాశనమగును. Hailstone, fire and brimstone will be showered upon them. అక్కడ మనం గమనించినట్లయితే కొండ పేటులు పడును, గోడలని నేల పడును. Yeah, we see that they are destroyed not by fighting, but they are destroyed by the natural calamity God will send. యుద్ధం ద్వారా వారు నాశనం కారు, కానీ దేవుడు ఒక ప్రకృతి వైపరీత్యాన్ని కలిగించటం ద్వారా వారు అక్కడ నాశనం అవుతారు, ప్రకృతి విపత్తు ద్వారా. Not only that, అంత మాత్రమే కాదు, confusion will be there. They will fight each other. వారిలో గలిబిలి రేగి ఆందోళన, ఒకరినొకరు చంపుకుంటారు. By fighting each other, the soldiers will die. ఒకరినొకరు యుద్ధం చేసుకున్న ద్వారా సైనికులు చనిపోతారు. The dead bodies will be there. It will take 7 months to bury the dead bodies. అక్కడ శవాలు పడి ఉంటాయి. ఆ శవాలన్నిటిని సమాధి చేయడానికి 7 నెలల కాలం పడుతుంది. And as a result of this war, the lot of fuels will be available. ఈ యుద్ధ ఫలితము ద్వారా చాలా ఇంధనానికి సంబంధించినవి అందుబాటులోకి వస్తాయి. Israel will get a lot of fuels which can be used for 7 years. 7 సంవత్సరాల వరకు సరిపోయే ఇంధనము ఈ యుద్ధం ద్వారా ఇశ్రాయేలీయులకు దొరుకుతుంది. 39 verse 9 we read. 39వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదాం. ఇశ్రాయేలీయుల పట్టణములలో నివసించువారు బయలుదేరి కవచములను, డాళ్లను, కేడములను, విండ్లను, బాణములను, గదలను, ఈటలను తీసుకుని పొయ్యిలో కాల్చుదురు. వాటి వలన 7 సంవత్సరములు అగ్ని మండును. Yeah, they shall burn them with the fire. Maybe Russia is lot of nuclear fuel is there. రష్యా దగ్గర అణు ఇంధనము చాలా ఉంది. Because of the nuclear fuel, they will come with that, and definitely Israel will take that fuel and use it for the generation. రష్యా వారి దగ్గర అణు ఇంధనం ఉన్నందువలన దానిని తీసుకొని వీరు యుద్ధానికి వచ్చినప్పుడు వారు ప్రకృతి విపత్తు వలన నాశనమైనప్పుడు ఆ అణు ఇంధనాన్ని ఇశ్రాయేలీయులు తీసుకుంటారు. 7 సంవత్సరాలకు సరిపోతుంది అది. Yeah, we see that the result of attacking this country. ఈ దేశం మీద దాడి చేయటం, యుద్ధం చేయటం వలన జరిగిన ఫలితం అది. As a result of this war, ఈ యుద్ధ ఫలితంగా the whole world will come to know about Jehovah. ఆ దేవుడైన యెహోవాను ప్రపంచమంతా తెలుసుకుంటారు. They will say the God of Israel is a real God. వారంటారు ఇశ్రాయేలు దేవుడే నిజమైన దేవుడు. The name of God will be glorified because of this war. ఈ యుద్ధం వల్ల దేవుని నామం మహిమపరచబడుతుంది. The Israel themselves will come to know what a great God we have. ఇశ్రాయేలీయులు కూడా వారెంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నారో తమకు తామే తెలుసుకుంటారు. We read verse 39 verse 22 you read. 39వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. ఆ దినము మొదలుకొని నేనే తమ దేవుడైన యెహోవానై ఉన్నానని
ఇశ్రాయేలీలు తెలుసుకొందురు. Yeah, from that day forward, they will worship God. They will understand Jehovah is the real God. ఆ దినం మొదలుకొని యెహోవాయే దేవుడని, నిజమైన దేవుడని వారు అర్థం చేసుకుని ఆయనను ఆరాధిస్తారు. So this war is a very, very important war. కనుక ఈ యుద్ధము చాలా చాలా ముఖ్యమైన యుద్ధము. Everyone agree that the war will take place. ప్రతి ఒక్కరు కూడా యుద్ధం జరుగుతుందని అంగీకరిస్తారు. Russia and Iran will attack Israel. రష్యా, ఇరాన్ ఇశ్రాయేల్ మీద యుద్ధం చేస్తారు. But when? అయితే ఎప్పుడు? This is the biggest challenge to understand that. అర్థం చేసుకోవటానికి ఇది ఒక పెద్ద సవాలు. When they are going to come? ఎప్పుడు వాళ్ళు వస్తారు? When Israel will dwell safely. ఇశ్రాయేలు నిర్భయంగా నివసించినప్పుడు. Very clear. Verse 8 and 14 you read that when Israel will dwell safely. 38:14 మనం చదివితే ఇశ్రాయేలులు నిర్భయముగా ఉన్నప్పుడు అప్పుడు యుద్ధం జరుగుతుంది. We know today Israel is not dwelling safely. ఇప్పుడైతే ఇశ్రాయేలు దేశం నిర్భయంగా లేదు. There are two periods, timing probably in the prophecy we can understand Israel may dwell peacefully. అయితే ప్రవచనాల్లో మనం గమనించినట్లయితే 2 కాలాలలో మాత్రమే ఇశ్రాయేలులు నిర్భయంగా నివసిస్తారు. Number 1, please listen there. మొదటి కాలాన్ని జాగ్రత్తగా వినండి. We know that the Antichrist will come and make a peace treaty with Israel. క్రీస్తు విరోధి వచ్చి ఇశ్రాయేలులతోటి ఒక సమాధాన నిబంధన చేస్తాడు. That for how many years? ఎన్ని సంవత్సరాలు అది? 7 years. 7 సంవత్సరాలు. For 7 years he will make a peace treaty. 7 సంవత్సరాలకు సమాధాన నిబంధన చేసుకుంటాడు క్రీస్తు విరోధి ఇశ్రాయేలులతో. ఆ తర్వాత first 3.5 years is comparatively peaceful time. మొదటి 3.5 సంవత్సరాలు అది సమాధానకరమైన నెమ్మదితో కూడిన సమయమే. And the second 3.5 years ఆ తర్వాత ఉన్న 3.5 సంవత్సరాలు is called a great tribulation. అది మహాశ్రమల కాలం. It's clear? అర్థమైందా? So the first 3.5 years is peaceful time. మొదటి 3.5 సంవత్సరాలు నెమ్మదితో కూడిన సమయం. Probably బహుశా the Russia will attack Israel maybe in the first 3.5. రష్యా ఇశ్రాయేల్ మీద శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరాల సమయంలో యుద్ధం చేయవచ్చు. Many of the Bible scholars believe that that is the time where Russia is going to attack Israel. అనేక బైబిల్ పండితులు చెప్పే విషయం ఏంటంటే ఆ సమయంలో రష్యా ఇశ్రాయేల్ మీద యుద్ధం చేస్తారు. Is it clear? ఇప్పుడు అర్థమైందా? Now second possibility, ఆ రెండవ సాధ్యమైన విషయం ఏంటంటే Jesus is coming on the Mount of Olives. యేసుక్రీస్తు ప్రభువారు ఒలీవల కొండ మీదకి When he is వస్తాడు. coming? ఎప్పుడు వస్తాడు? The last day of శ్రమల కాలం యొక్క చివరి దినమున, Armageddon. అర్మగెద్దోను యుద్ధం యొక్క చివరి రోజు. Last day of that. That's by Antichrist, false prophet, they will be caught and thrown. Just now I completed. They will be thrown into the lake of fire. ఆ సమయంలో క్రీస్తు విరోధ అబద్ధ ప్రవక్త పట్టబడి నరకములో వేయబడతాడు. హర్మగెద్దోను యుద్ధం యొక్క చివరి సమయంలో. So Jesus is coming in glory on the last day of Armageddon. హర్మగెద్దోను యుద్ధం యొక్క చివరి దినమున ప్రభువు యేసుక్రీస్తు వారు మహిమలో వస్తాడు. Then he will begin the millennial kingdom. అప్పుడు ఆయన 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభిస్తాడు. In the book of Daniel chapter 12, దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో verse 11, we see that there is a gap of 75 days between the Lord's coming and the beginning of millennium. ప్రభు యొక్క రాకడకు అలాగే 1000 ఏళ్ల పరిపాలన కాలానికి మధ్యలో ఒక 75 దినముల విరామాన్ని మనం అక్కడ చూస్తాం. Of course it's దానియేలు గ్రంథం chapter 12, 12వ అధ్యాయము. this is the only place that calculation is given. ఈ ఒక్క స్థలములో మాత్రమే ఆ లెక్క ఇవ్వబడింది, లెక్కలు. Verse 11 you read. 11వ వచనం చదువుదాం. From the time దానియేలు 12, 11వ వచనం. అనుదిన బలి నిలుపు చేయబడిన కాలం మొదలుకొని నాశనము కలుగుజేవు హేయమైన దాన్ని నిలబెట్టు వరకు 1290 దినములగును. 1335 దినములు తాళుకొని కనిపెట్టుకొనివాడు ధన్యుడు. Blessed is that who cometh to 1335 days. 1335 దినములు తాళుకొని కనిపెట్టుకొనివాడు ధన్యుడు. I don't want to make it complication. I will tell you very simple way. ఇది నేను మీ ఎదుట ఒక
సమస్యగా సృష్టించదలుచుకోలేదు. After the సులువుగా Lord- చెప్తాను. Lord's coming on the Mount of Olives, ప్రభు యొక్క ఒలీవల కొండ మీదకి రాకడ before starting the millennial kingdom, 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభానికి ముందు there is a gap of 75 days. 75 రోజుల విరామం ఉంది. You look at this, calculate it, you can understand. ఈ రెంటిని కనుక మీరు లెక్కిస్తే అది మీకు అర్థమవుతుంది. That 75 days ఆ 75 దినములు is comparatively peaceful days. ఆ Because the Lord is సమాధానకరమైన there. Lord has established the peace, will establish peace. నెమ్మది కలిగినటువంటి దినములుగా వాటిని మనం లెక్కించవచ్చు. ఎందుకంటే ప్రభువే సమాధానాన్ని స్థాపిస్తాడు. Before the millennium, there's a time, probably there is comparatively Israel is safe and peace. 1000 ఏళ్ల పరిపాలన కాలానికి ముందుగా ఇశ్రాయేలు నెమ్మదిగాను సమాధానముగాను జీవించే సమయం అది. They are all gathered together. వారందరూ సమకూర్చబడ్డారు. Because Messiah is coming, he will gather everyone. ఎందుకంటే మెస్సయ్య వస్తాడు, ఆయన అందరినీ సమకూరుస్తాడు. Now let us look into the first child, analyze this one. మొట్టమొదటిగా దాని సంగతిని మనం విశ్లేషణ చూద్దాం. As I told you, one possibility, what is the first possibility? మొట్టమొదటి సాధ్యం ఏంటి చెప్పండి. ముందుగా చెప్పాను, This war will take place ఈ యుద్ధము ఎప్పుడు జరుగుతుంది? after peace treaty with Israel. క్రీస్తు విరోధి ఇశ్రాయేలుతో సమాధాన నిబంధన చేసిన తర్వాత జరుగుతూ ఉంది. But actually that peace is not a permanent peace, it's a false peace. వాస్తవానికి ఆ నిబంధన శాశ్వతమైనది కాదు, కానీ అది నకిలీది, బూటకపు నిబంధన. Maybe, we don't know, maybe because of that treaty, some Jewish people will come back to Israel. బహుశా ఆ నిబంధనను బట్టే కొంతమంది యూదులు ఇశ్రాయేలు దేశానికి తిరిగి వచ్చే అవకాశం ఉంది. But that is not the final regathering of Israel. అయితే ఇశ్రాయేలీల యొక్క చివరి సమకూర్పు కాదది. Final regathering will take place only when the Lord comes in glory. ప్రభు మహిమలో వచ్చినప్పుడే చివరి సమకూర్పు అనేది జరుగుతుంది, ఇశ్రాయేలీల సమకూర్పు. So it is very difficult to accept that view. కనుక దానిని మనం అంగీకరించడం చాలా కష్టం. That view cannot be accepted because of verse 7, 39 verse 7. 39వ అధ్యాయము 7వ వచనాన్ని బట్టి దాన్ని మనం అంగీకరించలేము. Yeah, it is very 7. difficult to accept. Yeah. నేను యెహోవానై ఉన్నానని అన్ని జనులు తెలుసుకొనున్నట్లు ఇక నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగనీయక నా జనులకు ఇశ్రాయేలీల మధ్య దానిని బయలుపరచదను. Yeah, we see here that after this war, Israel will never pollute the name of the Lord. అయితే గమనించాలి, ఈ యుద్ధము తర్వాత ఇశ్రాయేలీయులు ఎన్నడైనా సరే దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు దూషణ కలుగనీయరు. Imagine that the war is taking place in the first 3.5 years. ఇలాగ మనం ఊహించుదాం, ఒకవేళ ఆ యుద్ధం గనక మొదటి 3.5 సంవత్సరాల కాలంలో జరిగితే, Russia is coming and attacking Israel. రష్యా వచ్చి ఇశ్రాయేలు మీద యుద్ధం చేస్తే, After 3.5 years, 3.5 సంవత్సరాల తర్వాత in the middle of the tribulation, what will happen? మహా శ్రమల కాలం మధ్యలో ఏం జరుగుతుంది? Antichrist will erect his image. క్రీస్తు విరోధి తన యొక్క ప్రతిమను He స్థాపిస్తాడు. will erect his image and keep it in the temple. తన ప్రతిమను దేవాలయంలో నిలువబెడతాడు. And will ask people, worship me, worship me. ప్రజలు నన్ను ఆరాధించాలి, ఆరాధించాలి అని Those who are చెప్తాడు. not worshipping will be killed. తనను ఆరాధించిన వారు చంపబడతారు. Please notice this. What is there? ఇక్కడ This చూడండి, says, ఇక్కడ ఏం జరుగుతుంది? after the war, యుద్ధం తర్వాత we see the holy name of God will not be polluted. దేవుని యొక్క పరిశుద్ధ నామం ఎంత మాత్రం కూడా దూషణ పాలు కాదు. If you try to keep the war in the first half, మొదటి భాగంలో కనుక ఈ యుద్ధం జరిగితే, after 3.5 years, we see that his name is getting polluted. అయితే 3.5 సంవత్సరాల తర్వాత ఆయన నామం దూషించబడింది You కదా. are following my point? నేను చెప్పాలనుకున్నది మీరు అనుసరిస్తున్నారా? If you keep it the first half, the war is taking place. Now, of course, after 3.5 years, the name of the Lord is polluted. మొదటి 3.5 సంవత్సరాల కాలంలో గనుక ఆ యుద్ధం జరిగితే, ఆ 3.5 సంవత్సరాల తర్వాత దేవుని యొక్క నామం దూషణ పాలు అవుతుంది. So కానీ యుద్ధం జరిగిన తర్వాత ఇక ఎన్నడూ దేవుని యొక్క పరిశుద్ధ నామం దూషణ పాలు కాదు అని ప్రవచనం I చెప్తుంది. don't think that as a result of the peace treaty, the Russia will attack Israel. అయితే ఈ సమాధాన నిబంధన క్రీస్తు విరోధి ఇశ్రాయేలుతో చేసినప్పుడు ఆ సమయంలో రష్యా ఇశ్రాయేలు మీద యుద్ధం చేస్తుందని నేను అనుకోను. The best chance for having is that when the Lord comes in glory. ఇక్కడ సాధ్యమయ్యేటువంటి విషయం ఏమిటంటే, ఎప్పుడు జరుగుతుందంటే
ప్రభు మహిమలో వచ్చినప్పుడు అది జరిగే I అవకాశం told you ఎక్కువగా ఉంది. 75 days are there. అక్కడ 75 దినాలు ఉన్నాయి. Just before the millennium. ఆ 1000 ఏళ్ల పరిపాలనకు ముందుగా During that 75 days, ఆ 75 దినములలో the Russia may, because people are dwelling safely, very comfortably, at that time, Russia will come and attack. ప్రజలు సౌకర్యవంతంగాను నిర్భయంగాను జీవిస్తున్నారు కనుక ఆ సమయంలో రష్యా ఇస్రాయేల్ మీద యుద్ధం చేసే అవకాశం ఉంది. God in a miraculous way will destroy that army దేవుడు ఆశ్చర్య రీతిగా ఆ సైన్యాన్ని నాశనం చేస్తాడు, and give victory to Israel. ఇశ్రాయేలుకు విజయాన్ని ఇస్తాడు. So war which is happening now is nothing to do with this war. కనుక ఇప్పుడు జరుగుతున్న యుద్ధం ఏదైతే ఉందో, ఇప్పుడు మనం యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 39వ అధ్యాయంలో చూసిన యుద్ధానికి సంబంధమే లేదు. So, ఈ యుద్ధము ఆ యుద్ధం కాదు. Ezekiel chapter 38-39 is going to take place before the millennium. కనుక యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 39వ అధ్యాయములో ఉన్నటువంటి ఆ యుద్ధము 1000 ఏళ్ల పరిపాలన కాలానికి ముందుగా జరిగే యుద్ధం, The final war. చివరి యుద్ధం. Again, Gog Magog war. మరలా గోగు మాగోగు యుద్ధం, అది వేరే గోగు When మాగోగు it is యుద్ధం. gone, అది ఎప్పుడు జరుగుతుంది? that will take place after అది 1000 ఏళ్ల పరిపాలన కాలం తర్వాత. the Satan is released. See, Satan is coming. సాతాను ఇప్పుడు వస్తున్నాడు, విడుదల చేయబడ్డాడు. And he will gather all the people surrounding the earth. ఆ భూమి అంతముల నుండి ప్రజలందరినీ సమకూరుస్తాడు. Like the sand of the sea, he will gather. సముద్రపు ఇసుక రేణువుల వలె సమకూరుస్తాడు. Sometimes I feel, when I read, I feel so sorry. నేను కొన్నిసార్లు అది చదివినప్పుడు నాకు చాలా విచారం కలుగుతుంది. 1000 years, these people enjoyed all the goodness of the Lord. ఈ ప్రజలు ఎవరైతే సమకూర్చబడ్డారో వారు 1000 సంవత్సరాలు ప్రభు యొక్క పరిపాలనలో ఎంత మంచిని అనుభవించారు. Millennial kingdom is all, everything is plenty, available in plenty. ఆ 1000 ఏళ్ల పరిపాలన కాలంలో అన్ని కూడా సమృద్ధిగా అందుబాటులో ఉంటాయి. ఏది కావాలన్నా సమృద్ధి, Almost everything is free. అన్ని కూడా ఉచితంగా. 1000 years they enjoyed everything. సమస్తాన్ని 1000 సంవత్సరాలు వారు ఆనందంగా అనుభవించారు. After 1000 years, 1000 ఏళ్ల సంవత్సరాల they తర్వాత joined with the Satan. సాతానుతో కలుసుకున్నారు. What a sad thing. Isn't ఎంత విచారకరమైన విషయం. The heart of man is so wicked. మానవుని యొక్క హృదయం చాలా చెడ్డది. There's no gratitude for man. మానవునిలో కృతజ్ఞత భావం అనేది లేదు. As somebody rightly said, I liked that statement. ఒక ఆయన ఖచ్చితంగా ఇలాగ చెప్పాడు, నాకు ఇష్టం అది. A philosopher said like this. ఒక తత్వవేత్త ఇలాగ చెప్పాడు, As I understand and study man more and more, మానవుని గురించి నేను అధ్యయనం చేస్తూ ఎక్కువగా చేస్తూ ఉండగా, when I know man more and more, I love my dog more and more. నేను మానవుని గురించి అధ్యయనం చేస్తూ ఉండగా ఆ మానవుని కంటే నా కుక్కను నేను ఎక్కువగా ప్రేమిస్తానన్నాడు. You understand? అర్థమైందా మీకు? Man has no gratitude, మానవునికి కృతజ్ఞత లేదు, whereas the dog has. కుక్కకు విశ్వాసం ఉంది. That is what is we see that. అదే ఇక్కడ మనం చూస్తాం. Satan, they join with the Satan to fight against 1000 Christ. ఏళ్ళు అంత సమృద్ధిని అనుభవించి దేవునికి విరోధంగా యుద్ధం చేయడానికి సాతానుతో కలుసుకున్నారు. And the fire will come from heaven ఆకాశం నుండి అగ్ని దిగి వస్తుంది, and will be destroyed. వారు కాల్చి నాశనం చేయబడతారు. The whole heaven and the earth will be destroyed. భూమి ఆకాశంలో నాశనం చేయబడతాయి, లయమైపోతాయి. Finally, Satan will be caught. చివరిగా సాతాను పట్టబడతాడు. And he will be caught and thrown into the lake of fire. వాడు పట్టబడి అగ్ని గుండములో పడవేయబడతాడు. Who is there? 2 people are already there. అక్కడ ఇంకా ఇప్పటికే 2 ఉన్నారు. ఎవరు అక్కడ? Who are they? ఎవరు అగ్నిగుండంలో ఉన్న వాళ్ళు? Antichrist and క్రీస్తు విరోధి మరియు అబద్ధ ప్రవక్త. finally, Satan is also going there. చివరిగా సాతాను కూడా అక్కడికి వెళ్తున్నాడు. So this war in the end is also called as Gog Magog. కనుక ఈ సృష్టికి ముగింపులో, విశ్వానికి ముగింపులో జరిగే ఈ యుద్ధం కూడా గోగు మాగోగు యుద్ధం అని చెప్పబడుతుంది. Then we have the final judgment called white throne judgment. ఆ తర్వాత ధవళ సింహాసనపు తీర్పు మనం చూస్తాం. If God willing, when I come next time, I will speak that. దేవుని చిత్తము ఈసారి వచ్చినప్పుడు ఆ తీర్పు గురించి చెప్తాను. So these subjects are not that easy. It is very tough subject. ఈ అంశాలు సులువు కాదు, చాలా క్లిష్టమైనవి. But brother David told me that you have to take these subjects. That's why I took it. అయితే డేవిడ్ గారు చెప్పారు, ఈ అంశాలే నువ్వు చెప్పాలన్నాడు కాబట్టి నేను చెప్తున్నాను. Normally I don't take, the majority people won't understand it very ఎక్కువ well. మందికి అర్థం కాదు కాబట్టి సాధారణంగా ఈ అంశాలు నేను తీసుకోను. Those who want my book, please give order to David. I will send it to you. నేను రాసిన పుస్తకం కావాలనుకుంటే
డేవిడ్ గారికి చెప్పండి, ఆయన మీకు అందజేస్తారు. In my book, all the details, minute detail, references, verses, everything is given. నేను రాసినటువంటి పుస్తకంలో ప్రతి చిన్న విషయానికి కూడా వచనాలు వివరణ ఇవ్వబడింది. Definitely, it will be a great blessing for you to read it, understand it. మీరు చదువుకుని అర్థం చేసుకుంటే నిశ్చయంగా అది మీకు ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. Once again, I praise God and giving me all the strength to stand here and to minister. ఇక్కడ నిలవబడి పరిచర్య, ఈ వాక్య పరిచర్య చేయటానికి దేవుడు నాకు ఇచ్చిన శక్తిని బట్టి ప్రభు నేను మొట్టమొదటిగా స్తుతిస్తూ ఉన్నాను. Please uphold me in your prayers. దయచేసి మీ ప్రార్థనలో నా గురించి చేయండి. Whenever you hear Koshi Matthew, just pray for me. ఎప్పుడైనా సరే కోషి మాథ్యూ అనే పేరు మీకు వినపడితే ప్రార్థన చేయండి. Okay? సరేనా? I trust you will pray for me. మీరు నా గురించి ప్రార్థన చేస్తారని నేను నమ్ముతున్నాను. Hundreds of people are praying for me. That's why I could stand here. నాకు తెలుసు వందల కొలది ప్రజలు నా కొరకు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి నేను నిలవగలిగాను ఇక్కడ. So please continue to pray. దయచేసి ప్రార్థించడం కొనసాగించండి. Now I am traveling back to Mumbai. ముంబైకి నేను తిరుగు ప్రయాణం చేయబోతున్నాను. May God bless all of us. మన అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. And